పర్యావరణాన్ని కాపాడకపోతే ప్రకృతి విధ్వంసమేనన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఇందిరా పార్క్ దగ్గర సేవ్ దామగుండం, సేవ్ చిల్డ్రన్స్, సేవ్ మూసీ పేరుతో భారీ ధర్నా నిర్వహించారు. నాబీర్ ఆర్ఆర్ ప్రాజెక్టును ఆపాలని, 12 లక్షల చెట్లను నరికేయవద్దని డిమాండ్ చేశారు. ఆస్తిపాస్తులు వద్దు, అడవి తల్లి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పర్యావరణాన్ని కాపాడకపోతే కేదార్నాథ్, వాయనాడ్ పరిస్థితి వస్తుందన్నారు. అడవులను కాపాడుకుంటేనే మన జీవన మనుగడ ఉంటుందన్నారు విమలక్క. దామగుండంలో ఔషధ మొక్కలు చాలా ఉన్నాయని, దామగుండ పరిరక్షణ కోసం జేఏసీగా ఏర్పడుతున్నామన్నారు జర్నలిస్ట్ తులసి చందు. సేవ్ నల్లమల తరహా ఉద్యమాన్ని చేపడతామన్నారు చెరుకు సుధాకర్. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు వక్తలు. దేశ రక్షణకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. కాదంటే మీరు అర్బన్ నక్సలైట్లు అని కూడా అనొచ్చు మనల్ని. అందువల్ల మొదటిగా మనం చెప్పాల్సింది దేశ రక్షణకు వ్యతిరేకం కాదు. అదే నిజమైతే అగ్ని మిసైల్ కూడా హైదరాబాద్ నగరంలో తయారైతుంది, చాలా మంది తెలియదు. పర్యావరణాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలని అడుగుతున్నారు. బ్యాలెన్స్ చేయకపోతే ఏమైతుందో నిన్న వాయనాడు, మొన్న ఉత్తరాఖండ్, కేదార్నాథ్ కొండల్లో జరిగిన విధ్వంసం మనకు తెలుసు. కొండ చర్యలు విరిగిపడి సర్వనాశనమే. ఇప్పుడు చెప్పండి, అభివృద్ధి పేరిట జరిగేటువంటి పర్యావరణ విధ్వంసం అభివృద్ధికి దారి తీస్తుందా, అభివృద్ధిని నాశనం చేస్తుందా? అదే అభివృద్ధి దోహదం చేస్తే వాయనాడు ఎందుకు విధ్వంసం కావాలి? కేదార్నాథ్ కొండల్లో ఐడల్ పవర్ ప్లాంట్ కట్టారు. అలకానంద నది తీరాన వెళ్లి బిల్డింగ్ హోటల్ కట్టారు. ఏం జరిగింది వాళ్ళ పరిస్థితి? ఇది 2012కు ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరిగినటువంటి కుట్ర. అందుకనే ఇవాళ ముందుకొచ్చినటువంటి దీన్ని మనం భగ్నం చేయాలి అంటే మనకు ఆక్సిజన్ కావాలి, వస్తారా రారా అనేటువంటి దాన్ని ఇవాళ ఇక్కడ ఈ తమ్ముడు కూర్చున్నాడు కదా, ఇక్కడ దీనికి సంబంధించిన సింబాలిక్గా ఇక్కడ కూర్చున్నాడు తను. అంటే ఎవరికి వాళ్ళుగా ముందుకు రావాలి. సేవ్ నల్లమల అని ఎట్లయితే ముందుకు వచ్చిండ్రో, ఆ నల్లమల ఉద్యమంలో ఎట్లయితే లక్షలాది మంది ముందుకు కదిలినరో, అట్లనే దామగుండాలను కాపాడుకోవడానికి కూడా లక్షలాది మంది కాదు, కోట్లాది మంది తరలి రావాలి. అడవులు, చెట్లు బాగుంటాయేమో అని కూడా అనిపించింది. అక్కడికి వెళ్ళి దామగుండం వాతావరణంలో తిరిగి అదంతా చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. ఈ మన కళ్ళెదురుగా ఉండే ఈ చెట్లు, ఈ అడవి, ఈ కొండలు ఇవన్నీ ఒక 3 ఏళ్లలో టౌన్షిప్ గా మారిపోతుందా అనే విషయం తలుచుకుంటేనే బాధేస్తుంది. ఇప్పుడు మనకు 12 లక్షల చెట్లు అనే ప్రచారం అవుతుంది. 12 లక్షల కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు? ఎవరు లెక్క పెట్టలేరు కదా. బస్తాలో ఉండే బియ్యాన్ని ఎవరు లెక్క కట్టగలరు? ఒక అడవిలో ఉండే చెట్లని కూడా ఎవరు లెక్క కట్టగలరు? కాబట్టి ఒక అంచనా అది. ఏమో 12 లక్షల కంటే ఎక్కువ చెట్లే ఉండొచ్చేమో. అది కూడా అదంతా ఔషధ మొక్కలు ఉన్న అడవి. సో దాన్ని 1000 ఏళ్ళు వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి, 100 ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. ఇందాక నాగేశ్వర్ సార్ చెప్పినట్టు ఒక చెట్టు వీళ్ళు మామూలుగా ఏదో రోజ్ ఫ్లవర్స్ పెట్టడము, రోజా చెట్లు పెట్టడము, మర్రి వృక్షాలు పెట్టడము అనేది ఈక్వల్ కాదు కదా. చెట్లు నాటుతాము అంటే గవర్నమెంట్ నాటే చెట్లు, గవర్నమెంట్ చూపించే లెక్కలు అలాగే ఉంటాయి మనకు. కాబట్టి ఆ అడవిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా రాడార్ ప్రాజెక్టు పెట్టచ్చు. అడవిని డిస్టర్బ్ చేయకుండా పెడితే ఏం కాదు. ఇక్కడ లక్షలాది చెట్లు, ఒక పెద్ద అడవి, హైదరాబాద్ కి గాలి నీళ్లు ఇచ్చే అడవి పోతోంది అంటే ఎంతమంది సుందర్లాల్ బహుగుణాలు కావాలి, ఎన్ని ఉద్యమాలు చేయాలి, ఎలా కాపాడుకోవాలి ఆ అడవిని? అది చిన్న విషయం కాదు. ఎవరు దామగుండం ప్రజలతో ఉంటారో, ఎవరు రేపు నరకబోయేటువంటి 12 లక్షల చెట్లు కూలకుండా కాపాడతారో వాళ్ళు మాత్రమే మనతో ఉన్నట్లు లెక్క, మనుషులకు విలువిచ్చినట్లు లెక్క. చిప్కో ఉద్యమం మంచి ఒక ప్రపోజల్ చేసినారు. భారతదేశం నుంచి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి అహింసా సిద్ధాంతం లెక్కనే చెట్లను హత్తుకొని పర్యావరణం రక్షించినటువంటి సుందర్లాల్ బహుగుణకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ దేశంలో పర్యావరణం కోసం కొట్లాడే చాలా మంది కూడా వచ్చింది. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇంత పెద్ద ఒక అడవి ప్రాంతం కోసం కొట్లాడుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. 1000 మంది నల్లమలకు వచ్చారు. పొలిటికల్ పార్టీ కంటే ముందు సోషల్ మీడియా యొక్క ఊపుతోటి 1000 మంది వచ్చినారు. ఇవాళ నల్లమల సేవ్ ఎట్లనో సేవ్ దామగుండం కూడా అంతకంటే అద్భుతమైంది. 100% విజయం సాధిస్తాం. ఎల్లారెడ్డిగూడలో ఉండేవాళ్ళం లాస్ట్ 70 years నుంచి. ఎల్లారెడ్డిగూడ ఇప్పుడున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి అంత అడవి ఉండేది. జలపాతాలు, వృక్ష సంపద అక్కడ అంత మొత్తం అడవి. చాలా జంతువులు ఉండేవి. వేటకి వెళ్ళేవారు. మా దగ్గర నవాబులు ఉండేవారు. అమీర్పేట చెరువులో 5 నవాబులు ఉండేవారు. 2 నవాబులతో వేటకి వెళ్తే మేము చిన్నపిల్లలు వాళ్ళు వెనకాల వెళ్తూ ఉండేవాళ్ళం. అటువంటి అడవి ఇవాళ భయంకరమైన కాంక్రీట్ జంగల్ అయిపోయింది. సరే అయిపోయింది పోనీలే అనుకుంటే ఇవాళ
12 లక్షల చెట్లు, 12 లక్షలు, నాట్ ఎ సింపుల్ థింగ్. అంటే 12 లక్షలు అంటే ఎట్లా లెక్క వచ్చిందని తులసిని అడిగాను నేను. వాళ్ళు 12 లక్షలు నాటుతా ఉన్నారంటే 12 కొట్టినట్టే కదా సార్ అందేవాడు. సో అది కరెక్టే కదా. అంటే 12 అంటే ఇంకెక్కువ కూడా కొట్టినా కానీ 12 లక్షలు మనకు లెక్క చెప్పారేమో తెలియదు. ప్రతి చెట్టు మనం ఇవాళ బతుకున్నామంటే ఈ చెట్లు వల్లే మనం బతుకున్నాం. ఎందుకంటే ఆహారం అదే, ఈ ఇల్లు కావాలంటే అదే కావాలి, ఏది కావాలన్నా చెట్టు కావాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఈ చెట్లను కాపాడుకోవాలి. ఇప్పుడు దామగుండాన్ని మనం కాపాడగలమా లేమా నాకు తెలీదు. కాపాడడానికైతే శాయశక్తిలా ప్రయత్నించాలి. ఇక్కడ సిటీలో అంతా PM 2.5 అని మూవ్ అవుతా ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. PM 2.5 అది 35 ఉండాలా. ఢిల్లీలో 500 పైన పోయి స్కూల్ మూసేస్తారు. ఇదేదో ఇక్కడే తయారైంది కాదు. అమెజాన్ ఫారెస్ట్ నుంచి ప్రపంచానికి కావాల్సిన 20% ఆక్సిజన్ వస్తా ఉంది. మరి మీ హైదరాబాద్ కొంచెము, విజయవాడ కొంచెము, బెంగళూరు కొంచెం అన్ని ఇవ్వాలి కదా. మొత్తం ఇవన్నీ మేము నాశనం చేసి అమెజాన్ ఒకటి మొత్తం ఏమంటే ఎట్లా ఇస్తాడు? జీన్స్ లో ఎప్పుడు మనకి ఎప్పుడెప్పుడు ఫారెస్ట్ వస్తుందంటే పిల్లలు అలర్ట్ అయిపోతారు. ఎందుకు? మన జీన్స్ లోనే ఫారెస్ట్ అనేది ఇంబైబై ఉంది. మీకంటే ఎట్లా కర్మ తప్పదు సిటీలో ఉండే వాళ్ళకి. అక్కడ పల్లెలో ఉండే వాళ్ళు కూడా ఫారెస్ట్